ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వేకువనటి రీతిగా లేచి ప్రభు సన్నిధిని స్తుతించడానికి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ అందరికీ మన రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభక్షులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడను కాక. తలొంచుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో, నూతన మాసంలో మొదటి వారాంత దినం ఇటు రీతిగా నీ పాదసం నిలబడే ధన్యత మాకు ఇచ్చారు. వాక్యాన్ని ధ్యానించగల కృపనిచ్చారు. స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మచేత అనుదినము జరిగిస్తున్నందుకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం కూడా మీ చిత్తానుసారం నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేదా? మరొకసారి శ్రేష్టమైన మాట ఈరోజు ఈ భాగాన్ని చదివినప్పుడల్లా మనకి ఒక శ్రేష్టమైనటువంటి ఆరాధన భావం కలగాలి ప్రభునంత. ఆ పై వచనాల్లో మనం చూస్తాం, పస్కా పండుగకు 2 రోజుల ముందుగా జరిగినటువంటి ఆ 2 సంఘటనలు మనం చూస్తాం. ఆ 2 సంఘటనలు ఎలాంటివి అంటే త్యాగపూరితమైనటువంటి సంఘటనలు, త్యాగపూరితమైన కానుకలు ఇచ్చినటువంటి ఈ సంఘటనల గురించి సువార్త రచయితలు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. వారు అర్పించిన వారిద్దరు కూడా స్త్రీలే. ఒకరు పేద విధవరాలైతే మరొకళ్ళు అత్తరుబుడ్డిని పగలగొట్టినటువంటి స్త్రీ. ఈ పేద విధవరాలు చివరకు తనకు మిగిలిన 2 నాణ్యాలను కూడా సమర్పించేసింది. మరొక ఆమె మనం చదివిన ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి మీద తనకున్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ఆ విలువగల జటామాంస అత్తరు పోసేసింది. ప్రభు వారిద్దరు క్రియలు ఎంతో మెచ్చుకున్నాడు. వాస్తవానికి అత్తరుబుడ్డి పగలగొట్టిన సమయంలో శిష్యులు కోపడ్డారని, ఎందుకు ఎంతో విలువగల దాన్ని పాడు చేసావు, అనవసరంగా నువ్వు నేలపాలు చేసేసావు, దాన్ని అమ్మేసి అది పేదవారికి ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు కదా. ఇలాంటి కొన్ని మాటలు అక్కడ వినిపిస్తాయి. చూడండి, చిరస్మరణీయమైనటువంటి ఒక పాఠం అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. వారిరువురు కూడా వారి భవిష్యత్తు కన్నా దేవునికి వారిచ్చే అధిక విలువనిచ్చారు. విధవరాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ అప్పటికే పేదరికంలో జీవిస్తూ ఉంది, కట్టిక పేదరికంలో. ఆమె తనకున్నదంతయు, తన జీవనాధారం అంతా కూడా ప్రభువుకి ఇస్తుంది. తన భవిష్యత్తును పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయింది. కేవలం 10వ భాగం మాత్రమే కాకుండా తనకున్నదంతా 2 నాణ్యాలు ఉన్నాయట, 2 నాణ్యాలు కూడా ఇచ్చేసింది. ఇక అత్తరు విషయానికి వస్తే సాధారణ పనివారికి ఇచ్చేటువంటి ఒక సంవత్సర భత్యం, అంటే 1 సంవత్సరం ఇచ్చేటువంటి జీతం విలువ కలిగినటువంటి అత్తరు. అయితే కుటుంబంలో రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడు కొరకు బహుశా ఆమె దాచి ఉండవచ్చు. అత్తరు బుడ్డిని పగలగొట్టడం అని అంటే తాజాగా ఉన్నటువంటి అత్తరంతటిని కూడా ఒకేసారి ఆమె వాడాల్సి ఉంది, దాచుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆమెకు తన భవిష్యత్తు కంటే కూడా ప్రభువే ముఖ్యమైనాడు. దాని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు ఆ విషయాన్ని ప్రపంచ సౌవార్తీకరణతో ముడిపట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడైతే ఆ శిష్యులు ఆమెను గద్దించారు, ప్రభు మీరు ఏమేమి తొందర పెట్టొద్దు అయ్యా, ఏమేనో తొందర పెట్టొద్దు, నా క్షేమం కొరకు చేసింది, ముందుగానే నన్ను అభిషేకించింది, నా కొరకే నా నిమిత్తమే చేసింది, కాబట్టి ఆమె దేవునికి మీరు వెళ్ళొద్దు. అక్కడంటే ఒక మాట, సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడినని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే అధ్యాయం 13వ వచనం చూడండి. అంటే ప్రపంచ సవార్థీకరణను గూర్చి ఆసక్తి కలిగిన వారు పాత నిబంధనలోని దశమ భాగపు ఆలోచన నుండి బయటకు రావాలి. ధర్మశాస్త్రము కేవలం క్రీస్తునొద్దకు నడిపించేటువంటి మన అధ్యాపకుడు. పిల్లలను పాఠశాలకు తీసుకుని వెళ్ళి వారి దృష్టి ప్రక్కకు మళ్ళకుండా భద్రపరిచి తిరిగి గృహానికి క్షేమంగా చేసేటువంటి గ్రీకు ఉపదేశకులకు ఇది పోలికగా ఉన్నది. ప్రాథమిక స్థితి నుండి వయోజన మరియు పరిపక్వ దశ మనం ఎప్పుడు చేరుకుంటామో. ధర్మశాస్త్రము లెక్కలు చూస్తుంది, కానీ ప్రేమ సంతోషంతోనూ దాతృత్వంతోనూ ఇచ్చుటను ఇవ్వడాన్ని కోరుకుంటుంది. ఇద్దరు శిష్యులు చేసిన పని అదే. ప్రభు కొరకు విలువైనటువంటి పనులు చేశారు. మరి రోజు అది వృధా కాలేదు ప్రభు సన్నిధిలో. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. ప్రభు కొరకు మనం చేస్తున్నది ఎలా ఉంది? వృధా అయిపోతుందేమో. అలా చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి అరే అనాస వృధా అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని ఆయన దృష్టిలో విలువైనదే. హల్లెలూయా. గమనించాలి. విచారకరమైన విషయం ఏంటంటే, ఆ స్త్రీ అభిషేకించిన దినమే ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుడు వెళ్ళి తన యజమానిని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. చాలా విచారించాల్సిన విషయం అది. ఒక పేదశిలోని ఒక స్త్రీ 1 సంవత్సరపు జీతం కలిగి విలువ కలిగిన అత్తరును తీసుకొచ్చి ఆయన అభిషేకిస్తే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి సువార్తను అనుభవించి శిష్యుడిగా సహోదరుడికి పిలువబడినటువంటి వ్యక్తి తన ఈ గురువును అమ్మేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, సంవత్సర కాల వేతనం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీకి అధిక సంతోషమై ఉన్నప్పుడు, యోధాకు మాత్రము తన ప్రభు కడ 1 నెల వేతనమే వాంఛ కలిగించింది. ఆ స్త్రీ సంవత్సరం కాలానికి సరిపోయేటువంటి ఆ విలువను ప్రభుకు అప్పగిస్తే, కేవలం ఈ యోధ ఆయనతో ఉండి 3.5 సంవత్సరాలు 1 నెల వేతనం కొరకు అనగా 30 నాణేల కొరకు ఏం చేశారంట? వాంఛించి ఆశ కలిగి ప్రభువుని నమ్మేశారు. చాలా విచారకరం. రెండింటిలో మనం ఏ గుంపుకు చెందిన వారం నిశ్చయించుకుందాం. ఈరోజు మనం చేసేది వృధా అని మనం అనుకోవద్దు. ఇక్కడ పేద విధవ 2 నాణేలు ఇచ్చేసిన ప్రభుకి అది వృధా కాలేదు. దేవుని పట్ల ఆమె హృదయంలో ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆరాధన, అది విలువైన ఆరాధన. ఈమె అత్తరబుడ్డిని పగలగొట్టి చేసినటువంటిది అది వృధా కాలేదు. బహుశా మనుషుల దృష్టిలో వృధా అయిపోయిందని భావించారేమో, కానీ ప్రభు దృష్టిలో మాత్రం అది చాలా విలువైనదిగా ఉన్నతమైన ఆరాధన మిగిలింది. మరి ఈరోజు మనం ఏ గుంపుకి చెందిన వారం ఉన్నాం? అలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు కొరకు నువ్వు చేసింది ఏది కూడా వృధా కాదు. అది ఆరాధనగా ఆయన మార్చుకుంటాడు. దేవుడి మాటలు మనకు హృదయించును కాక. తలలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినం మన వేకునింటి రీతిగా నీ పాదసం నిలబడి నీ మాటలు ధ్యానించే కృప, ధన్యత, ఆధిక్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఇదిగో నాయనా, మరి ఇలాఖరంలో రాయబడిన ప్రతి మాట విలువైనదే. వాళ్ళు అమూల్యమైనవి, శ్రేష్టం. అవి మమ్మల్ని కదిలిస్తున్నాయి. ఆ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి, మీ ఆత్మ ద్వారా స్థిరపరిచి, మీరే ఈ కార్యక్రమం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందుకోండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.